వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 6th, 7th, 8th, 9th, 10th క్లాస్కి సంబంధించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నామండి ఐఐటి ఫౌండేషన్ మీద. మనకి ఇప్పుడు 8th క్లాస్కి సంబంధించి ఎక్స్పోనెంట్స్ మీద మొన్న ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ మనం చెప్పుకున్నామండి. మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. అంటే ప్రాబ్లం నెంబర్ 1, 25 whole power y is equal to 625 by 5 power y అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ y ఈజ్ అని అడిగాడు. అంటే మనకి అంటే 8th క్లాస్ స్టాండర్డ్లో మనకి అంటే బేసిస్ ఈక్వల్ చేసుకుని మనకి బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఆటోమేటిక్గా మనకి కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదండి. అంటే ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయండి. m ఈజ్ ఈక్వల్ టు n. దాని నుంచి మనం ఇక్కడ దీన్ని ఎలా రాద్దామంటే 25ని 5 స్క్వేర్ అని రాయించండి. అంటే 5 స్క్వేర్ హోల్ పవర్ y అండి. అలాగే ఇది 5 పవర్ 4 అని రాయొచ్చు. ఇక్కడ 5 పవర్ y అండి. అంటే మామూలుగా అయితే ఇక్కడ పవర్ ఆఫ్ ద పవర్ అంటే 5 పవర్ 2y అవుతుంది. అలాగే ఇది పైకి వెళ్తే 5 పవర్ 4 - y అవుతుందండి. ఇప్పుడు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. దాని నుంచి 2y ఈజ్ ఈక్వల్ టు 4 - y. ఇక్కడ వైని ఇవతల తీసుకొచ్చేస్తే 3y ఈజ్ ఈక్వల్ టు 4. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4/3 అవుతుందండి. అలాగే ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. మనకి ఈజ్ ఈక్వల్ టు ఇస్తే అంటే వాటిలన్నిటిని ఒకే బేస్ లాగా వచ్చి టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మనం మామూలుగా అయితే అన్నీ 5లో ఉన్నాయి కాబట్టి ఇక్కడేమో ఇక్కడ 5, 10లో ఉన్నాయి కాబట్టి వీటిని 5 అలాగే 10 ఏమో 5 × 2 కింద మార్చేసుకుందామండి. ఇక్కడ 5 స్క్వేర్ అని రాసుకుందాం. అలాగే ఇక్కడ కూడా 5 క్యూబ్ అని రాసుకుని మనం క్యాన్సిల్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకుంటుందండి. అంటే ఇక గివెన్ 25 × t⁻⁻4 ఇచ్చాడు. అలాగే 5 పవర్ -3 × 10 స్క్వేర్ × 10⁻⁻8 అండి ఈక్వల్ టు 3 పవర్ -5 10⁻⁻5 × 125 బై 5⁻⁻7 × 6⁻⁻5 అండి. దీన్ని ఎలా చేద్దామంటే 5 స్క్వేర్ అని రాసుకుందాం ఇంటూ t⁻⁻4 అండి. కింద కూడా 5 పవర్ -3 × 10 ఎలా రాసుకుందామంటే మనకి 5 × 2 అని రాసుకుందామండి. మనం అంటే ఏబీ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n × b పవర్ n ఆ ఫామ్లోకి రాసుకుంటే 5 × 2 ఇక్కడ t పవర్ ఎంత -8 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ -5 10⁻⁻5 అండి. ఇక్కడ దీన్ని 5 క్యూబ్ అని రాసుకుందాం 125ని. ఇక్కడ 5⁻⁻7 అండి ఇంటూ 6⁻⁻5. ఇక్కడ మనకి 5 స్క్వేర్ ఇంటూ t⁻⁻4 అండి. ఇక్కడ 5 క్యూబ్ 5 పవర్ -3 అని రాయొచ్చు. ఇక్కడ ఏ పవర్ n × b పవర్ n అని రాయొచ్చు. అంటే 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అని రాయొచ్చు అండి. ఇక్కడ t⁻⁻8 ఇక్కడ 3 పవర్ -5 ఇంటూ దీన్ని ఎలా రాస్తామంటే 5 × 2 అండి -5 3 అండి బై 5 పవర్ -7 ఇక్కడ 3 × 2 అని రాస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ 5 స్క్వేరు ఇక్కడ 5 స్క్వేరు క్యాన్సిల్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ t⁻⁻4 ఇక్కడ 5 పవర్ -3 × 2 స్క్వేర్
ఈ పవర్ని పైకి తీసుకెళ్ళిపోదామండి, టీని పైకి తీసుకెళ్ళిపోదాం. ఏమవుతుందంటే టీ పవర్ +8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ -5, 5 ఇంటూ -5 ఇంటూ 2 పవర్ -5 అండి, 5 పవర్ 3 బై 5 పవర్ -7 ఇంటూ 3 పవర్ -5 ఇంటూ 2 పవర్ -5 అండి. అంటే మనకి క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేసుకుందాం. ఇది క్యాన్సిల్ అయిపోతుందండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి టీ పవర్ యాడ్ చేస్తాం కాబట్టి టీ పవర్ -4 + 8 అండి. ఇక్కడ దీన్ని కూడా పైకి తీసుకెళ్ళిపోదాం. అంటే 5 పవర్ 3 అండి బై 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 పవర్ -5 ఇక్కడ ఇంటూ కాబట్టి యాడ్ చేసేయచ్చండి. ఇక్కడ ఏమవుతుందంటే 5 పవర్ దీన్ని కూడా పైకి తీసుకెళ్ళిపోతే +7 అయిపోతుంది. ఇక్కడ t⁴ బై 4 ఇంటూ 5 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 10లోంచి 5 తీస్తే 5 పవర్ 5 అండి. ఇప్పుడు మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే t⁴ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఇక్కడ 4 ఇంటూ 5 పవర్ 5 బై 5 పవర్ 3 అండి. అంటే ఏమొస్తుందంటే 4 ఇంటూ 5 పవర్ 2 అండి. అంటే ఇక్కడ మనం t⁴ని ఎలా రాసుకోవచ్చు అంటే t² అని రాసుకోవచ్చు. దీన్ని 2² 5² అని రాసుకోవచ్చు. అంటే మనకు ఓన్లీ t కావాలి కాబట్టి t = t² ఏం రాస్తామంటే 2 ఇంటూ 5 అని రాస్తామండి, ఈజ్ ఈక్వల్ టు 10. t ఏమవుతుందంటే √10 అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 3 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x వెన్ 2/3 పవర్ 4 మళ్ళీ పవర్ ఆఫ్ పవర్ అండి 2 పవర్ x + 2 అండి. ఇక్కడ మనకి 2/3 హోల్ పవర్ -4 పవర్ ఆఫ్ x - 1 పవర్ ఆఫ్ -3 అండి. అంటే మనకి ఇక్కడ మన పవర్ ఆఫ్ పవర్లో ఏం చేస్తామంటే ఏ పవర్ m హోల్ పవర్ n అయితే మనం ఏం రాస్తామంటే ఏ పవర్ mn అని రాస్తాం. అంటే మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తామండి. దాని నుంచి మనం ఏం చేద్దామంటే మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు లోన ఈ బ్రాకెట్లో ఉన్నాయి ఏం చేద్దామంటే మల్టిప్లై చేసేద్దాం. అంటే 2/3 ఏమవుతుందంటే 4 ఇంటూ 2 ఏమవుతుందంటే 8 అవుతుందండి. 8 ఇక్కడ x + 2 ఈజ్ ఈక్వల్ టు అలాగే ఇక్కడ కూడా 2/3 -4x + 4 అండి. ఇక్కడ హోల్ పవర్ ఎంత అంటే -3. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పవర్ ఆఫ్ పవర్ మళ్ళీ 8 ఇంటూ ఏం రాద్దామంటే 2/3 8x + 16 అండి. ఇక్కడ 2/3 ఇక్కడ ఏం చేద్దామంటే పవర్ మళ్ళీ మల్టిప్లై చేద్దామండి. అంటే ఏమవుతుందంటే 12x ఇక్కడ ఏమవుతుందంటే -12 అవుతుంది. ఇప్పుడు మనకి ఒక ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయితే మనకి పవర్స్ ఈక్వల్ కాబట్టి ఇది బేసిస్ 2/3 కాబట్టి మనకి ఏమొస్తుందంటే 8x + 16 = 12x - 12 అండి. దాని నుంచి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇది అవతలకి వెళ్తే ఇక్కడ 28 ఇక్కడ ఏమో 4x వస్తుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 28/4 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 7. అలాగే మనం దీన్ని కూడా పవర్ ఆఫ్ పవర్లోనే చేద్దామండి. ఇక్కడ మనకి x పవర్ a - b పవర్ ఆఫ్ a + b అండి.
అంటే మనం ఏం చేస్తామంటే ఏ పవర్ ఏమో హోల్ పవర్ ఎన్ అంటే పవర్ ఆఫ్ పవర్లో మనం ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా పవర్ ఆఫ్ పవర్ కాబట్టి ఎక్స్ పవర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ పవర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుందండి. అంటే మనం మల్టిప్లికేషన్లో ఏం చేస్తామంటే పవర్స్ అన్నీ యాడ్ చేస్తాం. కాబట్టి బేస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. కాబట్టి ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండి. ఇక్కడ మనకి ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ మనకి అన్నీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అలాగే బి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ పైన ఎక్స్ పవర్ 0 వస్తుందండి. అంటే మనకి ఏ పవర్ 0 మనం ఆల్రెడీ ఏ పవర్ 0 అంటే 1 అవుతుంది. అంటే ఎక్స్ పవర్ 0 కూడా ఇక్కడ ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుందంటే 1 అవుతుంది. కాబట్టి ఎక్స్ పవర్ 0 = 1 అండి. ద వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 27 పవర్ 4/5 పవర్ ఆఫ్ 15/2 అండి. అంటే మనం ఇక్కడ పవర్ ఆఫ్ పవర్ అంటే మల్టిప్లై చేయాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 హోల్ పవర్ దీన్ని ఎలా రాద్దామంటే 4/5 ఇంటూ 15/2 అండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది 3 టైమ్స్ పోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుందండి. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 హోల్ పవర్ ఎంత వస్తుందంటే 2 × 3 వస్తుందండి. ఇప్పుడు మనం క్యూబ్ రూట్ అంటే మనం ఏం రాస్తామంటే అంటే స్క్వేర్ రూట్ అయితే మనం ఏమంటే 1/2 అని రాస్తాం. ఇక్కడ ఏంటంటే 27 2 × 3 ఇక్కడ /3 అని రాస్తాం. ఇప్పుడు మనకి ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 27 హోల్ స్క్వేర్ 27 హోల్ స్క్వేర్ అంటే మనకి 27 × 27 అండి 49 189 14 అంటే 729 వస్తుందండి ఆన్సరు మనకి. అలాగే ప్రాబ్లం నెంబర్ 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనకి ఈ మోడల్లో ఈ టైప్లో లెక్కుంటే మనకు ఒక ఫార్ములా ఉందండి. ఎక్స్ అంటే n టైమ్స్ ఉంటే ఈ రూట్ n టైమ్స్ ఉంటే 2 పవర్ ఎక్స్ పవర్ 2 పవర్ ఎక్స్ పవర్ 2 పవర్ n - 1/2 పవర్ n అండి. ఇది ఫార్ములా మనకి. ఇది అంటే ఇవి n టైమ్స్ ఉంటాయి రూట్స్ అన్నీ రూట్ ఎక్స్ అలాగే రూట్ ఆఫ్ రూట్ ఎక్స్ అండి. n టైమ్స్ ఉంటే మనకి ఎక్స్ పవర్ 2n - 1/2 పవర్ n అంటే ఇక్కడ n = 6 అవుతుందండి. అంటే మనకి 2 పవర్ ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే 63/64 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇది 6 టైమ్స్ కాబట్టి n = 6 అండి. 6 టైమ్స్ కాబట్టి మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఎక్స్ పవర్ ఇక్కడ 2 పవర్ 6 - 1/2 పవర్ 6 అండి. అంటే మనకి 2 పవర్ 6 అంటే మనకి 64 వస్తుంది. అంటే ఎక్స్ పవర్ 64 - 1/64 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 63/64 అవుతుంది. ఈ వాల్యూ అంటే LHS వాల్యూ ఇది ఈ వాల్యూ అండి. ఈ వాల్యూ అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే 2 పవర్ 63/64 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ పవర్ 63/64 ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఇప్పుడు అంటే ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాదండి పవర్స్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే బేసిస్ ఈక్వల్ అవుతుందండి. అంటే ఇక్కడ ఎక్స్ ఏమవుతుందంటే 2 వస్తుంది.
మనం మామూలుగా అయితే 1/x ప్లస్ వై హోల్ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ 1/y మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ 1/x మైనస్ వై హోల్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ ఎక్స్ ప్లస్ 1/y హోల్ పవర్ ఏ ప్లస్ బి అండి. ఇలా మనకి ఇలా ఈ ఫామ్లో ఉంటే ఏం చేయాలంటే ముందు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి మనకి కోషెంట్ పవర్స్ అంటే ఇక్కడ మనకి a/b హోల్ పవర్ n అయితే a పవర్ n b పవర్ n అలా రాస్తాం. అలా రాసి మనం ముందు ఎల్సిఎం కట్టేద్దామండి. ఎల్సిఎం కడితే ఏమవుతుందంటే x అవుతుంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ xy వస్తుందండి. హోల్ పవర్ ఎంత అంటే a ప్లస్ బి. అలాగే ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే y అండి, అంటే 1 మైనస్ xy. ఇక్కడ హోల్ పవర్ ఎంత అంటే p ప్లస్ క్యూ అండి. ఇక్కడ బై ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టేద్దాం. 1 మైనస్ xy బై x అండి. ఇక్కడ హోల్ పవర్ ఎంత అంటే p ప్లస్ క్యూ. ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టేస్తే xy ప్లస్ 1/y హోల్ పవర్ ఏ ప్లస్ బి అండి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇప్పుడు కోషియంట్ పవర్స్ ఎలా వేరు చేస్తామో అలాగే వేరు చేద్దాం. అంటే 1 ప్లస్ xy హోల్ పవర్ ఏ ప్లస్ బి ఇలాగా, అంటే ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి అండి. ఇక్కడ కూడా 1 మైనస్ xy హోల్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ బై వై పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ అండి. ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ xy ఇక్కడ మైనస్ పీ ప్లస్ క్యూ. ఇక్కడ xy ప్లస్ 1 హోల్ పవర్ ఏ ప్లస్ బి కింద కూడా సెపరేట్ చేద్దాం. ఎక్స్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ. ఇక్కడ వై పవర్ ఏ ప్లస్ బి అండి. ఇక్కడ మనకి కామన్గా అంటే టర్మ్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి a/b c/d ఆ ఫార్ములా రాస్తే మనకి ఇక్కడ మామూలుగా అయితే మనకి a/b బై c/d అంటే మనకి ఏమవుతుందంటే a/b ఇంటూ d/c అవుతుందండి. అంటే మనం అలా రాస్తే ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అంటే ఇది పైకి వస్తుంది, అంటే ఎక్స్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ ఈ టర్మ్స్ అన్నీ పైకి వస్తాయండి. వై ఇంటూ ఏ ప్లస్ బి ఇక్కడ బై ఇక్కడ మనకి ఏ ఇంటూ అంటే మనకి డి బై సి అండి. సి అంటే 1 మైనస్ xy హోల్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ. ఇక్కడ కూడా మనకి xy ప్లస్ 1 ఏ ప్లస్ బి అండి. అంటే ఇది d/c కింద రాసాం, ఇది పైకి వెళ్ళి ఇది కిందకు వస్తుంది. అలాగే ఇక్కడ మనకి a/b కామన్గా ఉంటుందండి, అంటే మనకి ఇది ఈ టర్మ్ మాత్రం కామన్గానే ఉంటుంది. అంటే ఏమొస్తుందంటే 1 ప్లస్ xy హోల్ పవర్ ఏ ప్లస్ బి ఇక్కడ బై ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి. ఇక్కడ మళ్ళీ 1 మైనస్ xy హోల్ పవర్ పీ ప్లస్ క్యూ బై ఏమవుతుందంటే వై పవర్ మైనస్ ఆఫ్ పీ ప్లస్ క్యూ అండి. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసేద్దాం. అంటే a/b బై c/d అని రాయాలి. a/b బై c/d. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ d/c ఇంటూ a/b అని రాసాం మనం. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేసేద్దాం అండి. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏం మిగిలినాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ పవరు అంటే y/x ఇక్కడ చూడండి y/x పవర్ ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి అండి. ఏం రాయొచ్చు అంటే y/x ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి అని రాయొచ్చు కదండి.
అంటే రెండిట్లకి పవర్ ఒకటే కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ పీ ప్లస్ క్యూ, అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎక్స్ బై వై హోల్ పవర్. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీన్ని అంటే ఎక్స్ పవర్ ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ ఎన్ అండి. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఇదల్లా ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. కాబట్టి మనకి y/x హోల్ పవర్ a ప్లస్ b ఇక్కడ ఇంటూ y/x ఇక్కడ p ప్లస్ క్యూ అండి. అంటే ఈ రెండు బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయొచ్చు అంటే యాడ్ చేసేయచ్చు. కాబట్టి మనం ఏం రాస్తామంటే y/x హోల్ పవర్ a ప్లస్ b ప్లస్ p ప్లస్ క్యూ అండి. మనం 3/4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఈక్వల్ చేద్దామండి. అంటే 3/4x ప్లస్ 4 ఈక్వల్ టు 3/2x ప్లస్ 1 అండి. అంటే మనకి బేసిస్ ఈక్వల్ కాబట్టి మనకి పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. దాని నుంచి మన ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 అండి. అంటే 4x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 అండి. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు -3, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -3/2 అండి. అలాగే మనం y వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఈ రెండు తీసుకుందాం. అంటే 3/2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/2y. ఇక్కడ మనకి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేద్దామండి. అంటే 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2y. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి x వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ x వాల్యూ రాసేద్దామండి. x వాల్యూ అంటే -3/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2y అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -3లోంచి 1 తీసేస్తే -2. ఇక్కడ ఏమవుతుందంటే 2. y ఈజ్ ఈక్వల్ టు -2/2 అండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. దాని ద వాల్యూ ఆఫ్ xy అన్నాడు. అంటే x ఇంటూ y అండి. x ఇంటూ y అంటే x అంటే -3/2, y అంటే -1 అండి. అంటే ఏమవుతుందంటే 3/2 అవుతుంది xy వాల్యూ. మనకి ఆబ్జెక్టివ్ టైపు మామూలుగా అయితే మనకి ఐఐటి ఫౌండేషన్లో ఇలా అలవాటు చేసుకుంటే మనకి రేపొద్దున మన ఆబ్జెక్టివ్ టైపు చేయగలుగుతామండి. అంటే మనకి ఈ వాల్యూ అడిగాడు, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3, 4/3, 6/3 అండి. అంటే మనకి దీన్ని అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యే విధంగా రాసుకుందామండి మనం. అంటే దీన్ని ఎలా రాస్తానంటే 2² ఇంటూ 2 అని రాసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా 4² ఇంటూ 4 అని రాసుకోవచ్చు. దీన్ని కూడా 6² ఇంటూ 6 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు 2² అంటే మనకి ఆల్రెడీ ఈ రూటు స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకి ఏమొస్తుందంటే బయటికి 2 వస్తుంది. అలాగే 4² కూడా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 బయటకు వస్తుంది. అలాగే 6 కూడా రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకు రూట్లో ఉండే ఏమిటంటే 2, 4, √6 అండి. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దామంటే ఇక్కడ √4 అంటే కూడా మనకి ఏమవుతుందంటే √4 అంటే 2 అవుతుంది. అంటే 2 అంటే మనకి లోన్ వచ్చేది ఏం మిగులుతాయి అంటే 2 ఇంటూ 6 అండి. ఇప్పుడు దీన్ని కూడా ఎలా రాసుకుందాం అంటే టూ ఇంటూ 3 అని రాసుకుంటే అంటే √4 అంటే 2 బయటకు వచ్చేస్తుంది కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2 4 ఇంటూ 6 అండి. ఇంకా మనకి ఇక్కడ మనకి ఆప్షన్ ఏం లేదు కాబట్టి √3లోనే ఉంటుంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయడమే. అంటే 2 రోజులు 4, 4 రోజులు 8, 8 4 32, 32
6, 12, 1 192 అండి ఇది. అంటే మనకు ఆన్సర్ వచ్చి 192√3 అవుతుంది. మనకు ఆప్షన్లో 192√3 ఎక్కడ ఉందో ఆప్షన్ చెక్ చేసుకుని √3 ఆన్సర్ అండి. అలాగే ఇది కూడా మనం సొల్యూషన్ చేద్దాం. అంటే 1/a⁻−1 అంటే మనం ఏం రాస్తామంటే దీన్ని పైకి తీసుకెళ్ళిపోవచ్చు కాబట్టి అంటే 65, 61 అండి. ఇప్పుడు దీన్ని 9 పవర్ xలో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎలా రాసుకుందాం అంటే 9 పవర్ కింద రాసుకుందాం. అంటే 81 × 9 81 9 729 729 × 9 18 26 2 65 అండి. అంటే దీన్ని 9 పవర్ 400గా రాసుకోవచ్చు. కాబట్టి బేసిస్ ఈక్వల్ అయితే మనకి x ఏమవుతుందంటే 4 అవుతుందండి. ఇది ఆప్షన్లో మనకి x 4 ఆప్షను.